ఆత్మశక్తితో అనుసరించుమయ్యా, ఆత్మశక్తితో అనుసరించుమయ్యా, నీ ఆత్మశక్తితో. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, స్వాగతం తెలియచేస్తున్నాను. మరి వాతావరణం కొంత అనానుకూలంగా ఉన్నప్పటికీ మరి దేవుని కృప మన పట్ల అధికంగా ఉంది కనుక ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గత కొద్ది దినాలుగా విపరీతమైన వర్షం, మరి ఆ వర్ష ప్రభావం వల్ల ప్రజల జీవన స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా మారాయి. మరి గత రాత్రి కూడా చాలా వర్షం. ఉదయకాలం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన ప్రారంభించగానే చాలా భయంకరమైన శబ్దం, వర్షం. రికార్డింగ్ కొరకు నేను జూమ్ కొరకు సన్లైట్ని ఎక్కువగా వాడుతాను డే టైం, కానీ ఆ సన్లైట్ ఫోకస్ కానంతగా గాఢాంధకారం, చీకటి మేఘాలతో కప్పి చాలా ఇబ్బందికరమైన వర్షం పడింది ఉదయకాలం. అదే రీతిగా ఒక అరగంట సేపు కొంత తెరిపించింది. ఆలోచిస్తున్నాను, ఇది మొదటి వారం ప్రభు బల్ల ఉంది, మరి ఇంత భయంకర వర్షం ఉంది కదా, అందరికీ తగిన ప్రయాణ సౌకర్యాలు కూడా లేవు అని కొంత బాధపడ్డాను. ఇక్కడికి రాగానే ఇక్కడ కరెంట్ లేదు, ఉదయం నుంచి కరెంట్ లేదు అని చెప్పారు. పాప బిడ్డలు ప్రాక్టీస్ కోసం 9 గంటలకే వచ్చారు, కానీ కరెంట్ లేకుండానే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. సో బై గాడ్స్ గ్రేస్ కరెక్ట్ 10 గంటలకు కరెంట్ రావడం జరిగింది. అదే రీతిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అందరూ రాగలిగారు. మరి కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాతావరణాన్ని మనము బిలీవ్ చేయలేము, అలాగే కరెంటును మనము నమ్మలేము, ఎందుకంటే అవి మన చేతుల్లో ఉన్న విషయాలు కాదు. కానీ మనము దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి మన హృదయాలను దేవుని వాక్యం వైపు మలచడానికి ఎటువంటి ఇబ్బందులు కలగవని భావిస్తూ ఆత్మ ప్రేరణ చేత ఆధ్యాత్మిక అనుభవాల మధ్య దేవుని వాక్యాన్ని ధ్యానం చేతకు మన మనస్సులు, మన హృదయాలు లగ్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన తరుణం, మీరు అనుగ్రహించిన గడియ, నీ పరిశుద్ధ సన్నిధిలో ఆరాధిస్తుండగా నీ వాక్యాన్ని చేతబట్టుకుని నీ ప్రజల మధ్య నిలబడి ఉండగా నమ్మకం లేని సాధనాలు మేము వినియోగిస్తుండగా నమ్మదగిన దేవుడైన మీరు మా హృదయాలకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెట్టమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఈ వారం ఈ ఫిలిప్పీ పత్రికలోని 3వ అధ్యాయాన్ని ముగించవలసి ఉంది. మరి గత వారాల్లో మొదటి అధ్యాయం క్రీస్తునందలి జీవితం, మరి 2వ అధ్యాయం క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, అలాగే 3వ అధ్యాయం క్రీస్తునందలి గురి. సో ఆ తదుపరి వచ్చే వారం నుంచి ద స్ట్రెంగ్త్, క్రీస్తునందలి శక్తి అనే అంశాన్ని 4వ అధ్యాయం ద్వారా మనం ధ్యానం చేస్తాం. ఈ 3వ అధ్యాయం చివరి భాగంలో పౌలు భక్తుడు ఒక పోలిక అనుగ్రహిస్తున్నాడు. ఒకటి, నన్ను పోలి నడుచుకోండి అంటూ, రెండవది వారిని గురిపెట్టి చూడండి అంటూ మరొక వర్గం గురించి,
ఆ తర్వాత మన పౌరస్థితి అనగా మన ఎయిమ్, మన టార్గెట్, మన అల్టిమేట్ గోల్ ఆ పరలోకము అనే వాస్తవాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. 17వ వచనం చూస్తే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి. చాలాసార్లు ఈ భౌతిక ప్రపంచంలో మన కొంతమందికి ఫేవరెట్స్ ఉంటారు. ఆ ఫేవరెట్ ప్లేయర్స్ కానీ, లేకపోతే స్టార్స్ కానీ, లేకపోతే ఫేవరెట్ పొలిటికల్ లీడర్స్ కానీ. సో ఆ ఫేవరిజం ఎంతవరకు తీసుకుని వెళ్తుందంటే, వారి గురించి నెగిటివ్గా ఎవరు ఏం మాట్లాడినా సహించలేరు. అలాగే వారి పోలిక చొప్పున ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు అయితే వారి అధ్యక్షుడు ఏ రీతిగా మాటలు మాట్లాడుతుంటారో ఆ పోలిక చొప్పున మాట్లాడతారు. మనలో యవనస్తులు చాలామంది వారి ఫేవరెట్ ప్లేయర్స్కి అనుగుణంగా వారు వేసుకున్న జెర్సీస్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, లేకపోతే నడక కానీ ఇవి అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పోలి నడవడం అనే మాట. సో ఆధ్యాత్మిక దృక్పథంలో ఈ 3వ అధ్యాయం మన గురిని, క్రైస్తవుని యొక్క నిర్దిష్టమైన గురి, గత వారం కూడా చెప్పాను. పరలోకము చేరాలి అనే ఆ గురి మనకు లేకపోతే మనం ఇక్కడ ఉండే వాళ్ళకి కాదు. మరణాంతర జీవితం పట్ల ఆసక్తి లేకపోతే మనకు క్రీస్తు అక్కర్లేదు. ఎందుకంటే ఈ లోకంలో మన జీవితం ముగిసిన వెంటనే మనకున్నవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళాలి కనుక ఈ లోకానికి అవసరమైనవి మాత్రమే ఇవ్వగలిగిన వ్యక్తి మీద మనం ఆధారపడ అవసరం ఉంటుంది. ఎందుకంటే అన్ని పొందినా ఒకనాడు వదిలిపెట్టాలి. సో మన గురి ఏంటంటే, ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసురాలుగా ఈ లోకానికి మాత్రమే పరిమితమైన ఆశలు, ఆశయాలు, ఆశీర్వాదాల వెనుక మన ఆశను, ఆసక్తిని మరచుకొనక మన కొరకు ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆయన నిర్మించాడని, ఆ ప్రపంచాన్ని మనము చేరుకోవటానికి, ఆ ప్రపంచంలో నుంచి ఈ ప్రపంచానికి ఆయన కుమారుడు వచ్చాడని, కాబట్టి మనల్ని తన ప్రపంచానికి నడిపించే మా నాయకుడు, మా సారథి, మా క్రీస్తును మేము వెంబడించాలి. అది క్రైస్తవ్యం యొక్క ప్రధానమైన గురి, ద ప్రైమరీ అజెండా. సో కాబట్టి ఆ గురిని చేరుకోవాలంటే పౌలు ఇక్కడ ఒక మాట వాడుతున్నాడు, నన్ను పోలి నడుచుకోండి. చాలా ధైర్యం ఉండాలండి ఈ మాట మాట్లాడాలంటే. ఎందుకంటే దేవుని పోలి నడుచుకోండి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి, క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పడం వేరు. ఒక ఆధ్యాత్మిక వేదిక మీద, ఒక ఆధ్యాత్మిక సహవాసానికి, సంఘానికి ఉద్దేశించి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన ఆ సాక్ష్యం పౌల్లో ఉందంటే, పౌలు ఎందుకు చెప్పగలిగాడు, ఎలా చెప్పగలిగాడు, దేన్ని బట్టి చెప్పగలిగాడు? జస్ట్ ఫాలో మీ అనే ఆ భావన, అనగా పౌలు యొక్క హెయిర్ స్టైల్, లేకపోతే వస్త్రాధారణ, లేకపోతే ఆహారపు అలవాట్లు, ఈ నడక, ఈ పోలికలు, ఇవి కాదు. ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరడానికి పౌలు ఏ రీతిగా తను తాను సిద్ధపరుచుకున్నాడో ఆ సిద్ధపాటుకు అనుగుణంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట ఎలా చెప్పగలిగాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.
సో నన్ను పోలి నడుచుకోండి అంటూ పౌలు అంత ఖచ్చితంగా చెప్పగలగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను. కాబట్టి అదృశ్యుడైన క్రీస్తును పోలి నడుచుకుంటే కంటే ఆ క్రీస్తును వెంబడించిన నేను మీకు సాదృశ్యంగా ఉన్నాను. ఆ క్రీస్తు చూపించిన మార్గము, అనుసరించిన మార్గము, ఆ క్రీస్తు నడిపించిన మార్గములో నేను పయనిస్తున్నాను. కాబట్టి నేను మీ కళ్ళ ముందు ఉన్నాను, సాక్షిగా ఉన్నాను. కాబట్టి నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. సో పౌలు యొక్క జీవిత లక్షణాలు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలుగుతున్నారంటే అతని జీవిత లక్షణాలు కొన్ని తెలుసుకుంటే, మరి ఏ విషయంలో పౌలును మనం వెంబడించాలి, ఏ విషయంలో పౌలు తనను రక్షించిన రక్షకుడైన క్రీస్తును వెంబడిస్తున్నాడు, ఆ వాస్తవాన్ని కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమేమీ లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడినది. అయితే నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. పౌలు నన్ను పోలి నడుచుకోనండి అంటూ ఆ సంఘానికి ఎందుకు చెప్పారంటే, పౌలుకు ఒక భారం ఉంది. ఆ భారం ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ సువార్తను నేను ఇష్టపడి పనిచేస్తే నాకు జీతము దొరుకుతుంది. అనగా మనము ఊహించిన లేకపోతే మనం భావించిన ఈ డైలీ వేజెస్ కానీ శాలరీస్ కాదండి. దేవుడు అనుగ్రహించే జీతము ఆ పరలోక సంబంధమైన బహుమానం. కాబట్టి పౌలు నన్ను పోలి నడుచుకోండి అంటే సువార్త పట్ల పౌలుకి ఎటువంటి భారం ఉందో, ఆ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అనే భావన ఉందో, ఆ సువార్త ప్రకటన ఇష్టపడి చేసినట్లయినా నాకు జీతము దొరుకుతుందన్న ఆ అభిలాష ఉందో, ఆ ఆలోచన ఉందో, ఒకసారి ఆలోచించుకుంటే నన్ను పోలి నడుచుకోండి అంటూ ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదే అధ్యాయంలో 22వ వచనాన్ని 27వ వచనం కూడా నేను చదువుతాను. 22వ వచనం, ఏ విధము చేత నేను కొందరిని రక్షించవన్నని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఏ విధము చేత నేను కొందరిని రక్షించాలి. ఒక సువార్తికునిగా, ఒక కాపరిగా, ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా నా జీవితాన్ని ముగిసే లోపల కనీసం కొంతమందికైనా దేవుని వాక్యాన్ని మరి పరిచయం చేయాలి, క్రీస్తును పరిచయం చేయాలి, క్రీస్తు వాక్యాన్ని వినిపించాలి. ఇంతకుముందు మనం మంత్లీ బులెటిన్ తయారు చేసే వాళ్ళ కరోనా టైంలో అవి ప్రింట్ చేయడం లేదు. మనలో చాలామంది చాలా మంత్లీ బులెటిన్లో ఆ పాంప్లెట్స్ తీసుకుని వెళ్ళి, రమణయ్య గారు ఉన్నారు ఎగ్జాంపుల్గా, ఆయన వెళ్ళి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచిపెడతాడు. నేను ఆ వీధిలో వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా ఆ వీధిలో వెళ్తుంటే అక్కడ ఆ చుట్టుపక్కల వారిని నా వైపు చూపించి అదిగో ఇదిగో అంటుంటారు. ఎందుకు నాకు అర్థం కాల మొదట్లో. సువార్త ప్రకటించడానికి ఒక నిర్దిష్టమైన యోగ్యతలు, ఆధిక్యతలు అవసరం లేదండి. ఆసక్తి ఉంటే చాలు. ఆసక్తి ఉంటే చాలు. సువార్త ప్రకటించవలసిన భారము నాకుంది. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను ఇష్టపడి చేసిన జీతము దొరుకుతుంది. ఏ విధము చేత నేను కొందరినైనా రక్షించాలని. అలాగే ఆ 27వ వచనంలో కూడా మనం గమనిస్తే
తన భారము, తన బాధ గాలి కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఐఎమ్ కీపింగ్ మై ఫ్లెష్ అండర్ మై కంట్రోల్. నా శరీరాన్ని, నా శరీర ఆశలను, నా శరీర కోరికను, ఈ లోక సంబంధమైన కోరికలు, వీటన్నిటిని కూడా లోపరుచుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ సువార్తను ప్రకటించి అందరినీ పరలోకానికి పంపించి నేను వెనకబడిపోతానేమోనని నా భయం. ఒక దైవ సేవకునిగా ఆ భారము, ఆ భయము కలిగిన దైవ సేవకులు ఈనాడు సంఘాల్లో ఉన్నట్లయితే సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా వెలుగుచున్న దివవలే సువార్తికులుగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. అనేక మందిని రక్షించాలని ఇష్టపడుతున్నాను, అందరి కొరకు ప్రయాసపడుతున్నాను, కొందరినైనా రక్షించాలి అంటూ అందరినీ రక్షించి ఒకవేళ నేనెక్కడ భ్రష్టుడైపోతానేమోనని నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. పౌల్ నన్ను పోలి నడుచుకోండి అని ఆ చెప్పిన పౌల్ యొక్క క్యారెక్టర్ నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ పీపుల్, నేను ఇంకొక స్టేజ్ ఆఫ్ పీపుల్ చూపిస్తాను పౌలు చెప్పిన వాళ్ళని. కానీ పౌల్లోని ఆ భారం, సువార్త పట్ల కలిగిన భారము కానీ, ఏ రీతిగా కొంతమందినైనా రక్షించాలన్న తపన కానీ, అదే రీతిగా తన స్వంత రక్షణ విషయంలో ఆసక్తి కానీ పౌలుకు ఎంతగా ఉందో ఈ 9వ అధ్యాయం, 1 కొరింథీయులు 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాగే 2 కొరింథియన్స్ 12th చాప్టర్లో 14-15 వచనాలు మనం చదివితే, నేను ఈ పౌల్ నన్ను పోలి నడుచుకోండి అని పౌల్ ఎందుకు చెప్పాడు, పౌల్ యొక్క జీవితం ఎలా ఉందో, ఆయన ఎందుకు మనం ఫాలో కావాలో కొన్ని విషయాలు, కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తున్నాను. 12th చాప్టర్, 2 కొరింథియన్స్ 12th చాప్టర్ 14 and 15. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మును కోరుచున్నాను. కింద భాషలో ఫుడ్ నోట్స్లో వెతుకుచున్నాను అని మాట ఉంది. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను, నన్నును నేను వ్యయపరచుకుందును, నన్నును నేను వ్యయపరచుకుందును. మీ ఆస్తి కాదు, మీ ఆత్మలు కావాలి నాకు. మీరిచ్చే ఆర్థిక సంపదను ఆశపడి, ఆ ఆర్థిక సంపద నేపథ్యంలో ప్రలోభపడి, మీరు ఎంత దైవ వ్యతిరేకమైన క్రియలు కార్యాలు చేసినా కానీ మిమ్మల్ని సహిస్తూ, ఎందుకంటే కఠినంగా మాట్లాడితే వారి ద్వారా వచ్చే ఆర్థిక సహకారం ఎక్కడ ఆగిపోతుందో ఉన్న ఆ ఆర్థిక సంపత్తికి బానిసమై నేను నా పరిచయం కొనసాగించడం లేదు, కానీ మీ సొత్తును కాదు మిమ్మునే కోరుకొనుచున్నాను. మిమ్మల్ని ఏ విధముగానూ రక్షించాలని నా సొత్తును మాత్రమే కాదు, నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను. ఇంత ఖచ్చితంగా ఖండితంగా చెప్పగలిగాడు కాబట్టి ఆయన చెప్పిన మాట, మీరు నన్ను పోలి నడుచుకునండి అంటూ చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం గమనిస్తే, 2nd చాప్టర్ 17, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తును, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. విశ్వాస యాగములో నా ప్రాణాలు పోయినా ప్రాణార్పణముగా సమర్పించబడినప్పటికీ సంతోషిస్తాను. ఎందుకంటే మిమ్మును రక్షించాలన్న తపన, మీకు సువార్త ప్రకటించాలన్న భారము, ఆ భయము, ఆ బాధ్యత నా మీద ఉంది అంటూ నన్ను పోలి నడుచుకోండి అనే మాట వాడతాడు. ఎందుకు ఈ పదము అనగా ఈ అధ్యాయంలో, ఈ 3వ అధ్యాయంలో
క్రైస్తవుని గురి అనే అంశాన్ని తెలియచేస్తూ ఆ గురిని చేరుకోవడానికి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే అక్కడ మరికొంతమంది వచ్చారు. అక్కడ మరికొంతమంది వచ్చారు. గత చాప్టర్స్లో కూడా నేను మీకు చూపించాను. భిన్నమైన బోధలు, స్వలాభాపేక్షతో కూడిన బోధనల మధ్య సంఘాలను కలవరపరిచే అనేక మంది వచ్చినప్పుడు ఆ అనేక మంది మధ్య ఈ ఫిలిప్పీ సంఘము కలత చెందకూడదని, లేకపోతే కల్మషం కాకూడదని మీరు నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే చాలా మంది మీ మధ్యకు వస్తున్నారు. ఈనాటి సవార్థిక ఉద్యమంలో గత కాలంలో మిషనరీలు మన మధ్యకి వచ్చినప్పుడు వారు కొన్ని ప్రాంతాలను ఎన్నుకొని ఆ ప్రాంతాల పరిధులు గీసుకొని ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటించేవారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నెల్లూరు పట్టణం వరకు ఈ వైపు ఒంగోలు కానీ లేకపోతే గుంటూరు కానీ ఈ ప్రాంతం అంతా నెల్లూరు పట్టణము అనే ఆ బౌండరీ దగ్గర బ్యాప్టిస్ట్ వాళ్ళు ఆగిపోయారు. నెల్లూరు దాటి ఆ వైపు వెళ్ళలేదు. ఎందుకంటే గూడూరు నుంచి ఎస్ఏవల్సి వాళ్ళు, సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి గూడూరు కానీ, సూళ్ళూరుపేట కానీ, నాయుడుపేట కానీ, తిరుపతి కానీ ఆ ప్రాంతాలు. ఒకరి పొలంలోనికి మరొకరు చేరలేదు, వారు గీతలు గీసుకున్నారు. అలాగే అమెరికన్ బాప్టిస్ట్ అమెరికన్ లూథరన్స్ వారు గుంటూరు జిల్లాను కేంద్రీకృతం చేసుకున్నారు, రాజమండ్రి ప్రాంతాన్ని కేంద్రీకృతం చేసుకున్నారు. అలా ఏరియాస్ డివైడ్ చేసుకున్నారు. నేడు అలా కాదండి. యూనివర్సల్ ప్రాపగేషన్స్ ఎక్కువైపోయాయి. ఎవరికి వారు తమ సొంత మాదిరి చూపించడం, ఆ మాదిరిలో వెళ్ళమని చెప్పడం, దానికి అనుగుణంగా విశ్వాసంలో ఒక రకమైన కలవరపాటు. టీవీ మాధ్యమాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక అరగంట సేపు ఒకరి సందేశం వస్తే అందులో 20-22 నిమిషాలు మాత్రమే సందేశం వస్తుంది. మిగతా 10 నిమిషాలు వారి సొంత మినిస్ట్రీ గురించి ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అక్కడ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేకుండా ఏ టీవీలో ఏ ప్రోగ్రాం రాదు. ఎక్లేషియాలోనే కాదు, అంతకుముందు మనం పరిచయం చేసినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనము టీవీ ద్వారా, మాధ్యమాల ద్వారా ప్రకటించినప్పుడు కూడా ఏనాడు మనము ఆ రీతిగా మనము ఇతరుల సొమ్ముపై ఆసక్తిని చూపించలేదు. నా సంఘానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఇక్కడి నుంచే నా సంఘాన్ని అడిగాను నేను. ఇదంతా మన సంఘం కట్టుకుంది, మనము కట్టుకుంది. దేవుడు మనకి ఇచ్చాడు. మై గాడ్ ఈజ్ ఏబుల్, మై గాడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ, ఫర్ యూ. మై గాడ్ ఈజ్ ఏబుల్ అండ్ మై గాడ్ ఈజ్ సఫిషియంట్. కాబట్టి నన్ను పోలి నడుచుకోండి అంటూ ఆ 17, 18, 19 వర్సెస్లో ఆయన మరొక వర్గాన్ని చూపిస్తున్నాడు. వారెవరంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, కాబట్టి వారిని గురిపెట్టి చూడండి. నన్ను పోలి నడుచుకోండి అంటాడు, వారినేమో గురిపెట్టి చూడండి అంటాడు. అనగా వారి లోతుగా వాక్యానుసారమైన రీతిగా వారి బోధనలు కానీ వారి ప్రవర్తనలు కానీ ఉన్నాయో లేవని గురిపెట్టి చూడండి అంటూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. క్రీస్తుకు శత్రువులు అని మాట వాడలేదు, క్రీస్తు శిలువకు శత్రువులుగా. అనగా క్రీస్తు ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి ఆ శిలువ శ్రమల ద్వారా కలిగిన ఆ అనుభవాన్ని బట్టి మనకు పునరుద్ధాన ప్రత్యక్షత అనుగ్రహించాడు. అనగా క్రీస్తును వెంబడించుట అనేది ఆ శ్రమానుభవాన్ని, అనగా శిలువ శ్రమ అనుభవాన్ని మనం వెంబడించుట. ఆయనే స్వయంగా చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడింపగోరేలా తను తాను ఉపేక్షించుకొని, ఏముందండి అక్కడ తర్వాత, సిలువనెత్తుకొని కాదు, ఆ సిలువ కాదు, తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. ఎవ్రీబడి హ్యాస్ టు బేర్ దర్ ఓన్ క్రాస్. ఫాలోయింగ్ జీసస్ ఇస్ నథింగ్ బట్ బేరింగ్ ఎ క్రాస్.
క్రీస్తును నమ్ముట, క్రీస్తును సంపాదించడం అనేది మన సంక్షేమం గురించి కాదు, మరో ప్రపంచంలో మనకు స్థిర నివాసాలు కలిగించడానికి. కాబట్టి మనం అడిగేవి కానీ, మనం కోరేవి కానీ, ఇవన్నీ మనకు కావాలని ఆ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన చెప్పాడు ఆ మాట, మీరు పైన వాటిని వెతకండి, ఇవన్నీ మీకు ఇస్తాను అని. మన చూపులు అటుండవు, అన్నీ ఇవే. మన ప్రార్థన చేసిన, పొద్దున ప్రార్థన చేసినా, మధ్యాహ్నం ప్రార్థన చేసినా, రాత్రి ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమడుగుతామంటే, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, మా బిడ్డలకి అది కావాలి, ఇది కావాలి, చదువు కావాలి, ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి. అందుకే అక్కడ చక్కని మాట ఉంది, వారి కడుపే వారికి దేవుడు అని. నేనన్న మాట కదా, అక్కడ చదవండి మీరు కావాలంటే. ఉందా మాట? ఉందా? వారి కడుపే. కాబట్టి మనం అడిగేవన్నీ కూడా కడుపులోకి వెళ్తాయండి, బయటికి వెళ్ళిపోతాయి. లేకపోతే సమాధి వరకు వెళ్తాయి, సమాధికి యువతలే ఉంటాయి. నేను కట్టుకున్న భవంతులు కానీ, భవనాలు కానీ, వాహనాలు కానీ, ఆస్తులు కానీ, ఐశ్వర్యాలకి, ఇవేవి ఇంత సంపాదించాను కదా అని చెప్పి ఆ గోతులు నాతో పాటు వారు పెట్టరు. ఒక చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద ఆయన చనిపోయాడు చెన్నైలో, బాగా పరిచయం కాబట్టి పిలిచారు. మేము కొంతమంది సంఘస్థులతో కలిసి వెళ్ళాము అక్కడికి. మెడ్రాస్ బరియల్ గ్రౌండ్లో మా సమాధి దగ్గర ఇంకా గుంటలో పెట్టబోతున్నాం అనమాట. పెట్టబోతున్న కొడుకు వచ్చి ఆగండి అన్నాడు. అని డాడీ ఎంత సంపాదించావు డాడీ అంటే తన జోబులోంచి ఒక 100 రూపాయల నోట్ తీసి ఆ బాడీ షర్ట్ జోబులో పెట్టాడు. సరే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ఆయన ఏదో తమిళ్లో చేస్తున్నారు. మేము అర్థం కాకుండా కళ్ళు మూసుకున్నాం. సడన్గా కొద్దిగా అలికిడైతే అట్లా చూశాను అంతే. ఆ 100 కాదు, జోబుకున్న రింగ్ కూడా తీసేస్తున్నాడు ఆయన. సేమ్ పర్సన్. ఆ బాడీ దగ్గరికి రావడానికి ఆ 100 రూపాయల రీజన్, ఆ 100 రూపాయల జోలు పెట్టాలన్న రీజన్తో బాడీ దగ్గరికి వచ్చాడు. అందరు కళ్ళు మూసుకుని వేలుకునే బొంగరం లాగుతున్నాడు, రావడంలా పాపం ఇరుక్కుపోయింది. ఇంతలోపు పాస్టర్ గారు ఆమె అనేసాడు. కాబట్టి మనం ఎన్ని మేడ మిద్దలు సంపాదించుకున్నప్పటికీ కూడా మన వారు అన్నవారు ఎవరు కూడా అందులో వేయరు, అవి మనతో రావు. మనల్ని నడిపించేవాడు, మన కొరకు అన్నీ సిద్ధం చేసినవాడు ఆయన. నీ కొరకు అన్నీ సిద్ధం చేసినవాడు. నేను చాలాసార్లు, నాకు చాలా ఆసక్తి కలిగిన మాట 14వ అధ్యాయం యోహాను సువార్తలో, మీ హృదయాలు కలవరపడనీయొద్దు, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను, మీకు స్థలములు సిద్ధపరచదలుచున్నాను, నేను వెళ్ళి మరలా వచ్చి నేనుండు స్థలములో. ఎక్కడ? యేసయ్య ఉండే స్థలములండి, యేసయ్య ఇంట్లో, ఊరి వెలుపల కాదు, ప్రభుత్వాలు నిలిచి కట్టిన గృహాల్లో కాదు, నేనుండు స్థలములో. The very place where Christ exists. కాబట్టి ఆ విషయాన్ని తెలియచేస్తూ ఆయన నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నా గురి కానీ, నా దర్శనం కానీ, మరణాంతరము నా కొరకు ఆయన దాచించిన ఆ పరమ కానాను, నా గురి అక్కడ ఉంది. కాబట్టి నన్ను పోలి నడుచుకోండి. కానీ అనేకులు సిలువకు శత్రువులుగా ఉన్నారు, అనగా శ్రమను సహించటానికి ప్రాస్పరిటీ రిలీజన్ అయిపోయింది ఈనాటి క్రైస్తవులు. క్రిస్టియానిటీ హ్యాస్ బికమ్ ఎ ప్రాస్పరిటీ రిలీజన్. గతంలో కాపర్లు ఒక నలిగిపోయిన కోటు పంచ కట్టుకుని వచ్చేవాళ్ళు, లోపల చొక్కాకు అన్ని రంధ్రాలే ఉండేవి. అలాగని కాపర్లను దీనంగా దయనీయంగా ఉండమని కాదు. దే మస్ట్ హ్యావ్ దేర్ కంఫర్టబుల్ లైఫ్. సమాజంలో ఒక గౌరవపరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఒక కంఫర్టబుల్ లైఫ్లో వారు ఉండాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కాంగ్రిగేషన్ టు ప్రొవైడ్ ద కంఫర్ట్స్, నాట్ ద లగ్జరీస్. పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన దాసుని స్వరూపం దాల్చాడండి. ఆయన అనుసరించి సేవకులు ఎలా ఉండాలి? కాబట్టి ఈ వాక్య భాగాన్ని తెలియచేస్తూ గురిపెట్టి చూడండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను అనుసరింపక
మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపెట్టుకొని పోవాడు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. మోసకరమైన నిరర్థకమైన తత్వజ్ఞానము చేత, ఆ లోక సంబంధ జ్ఞానాభ్యాసాల చేత, ఆ ప్రాక్టీసెస్ చేత, మూలపాఠముల చేత జాగ్రత్తగా ఉండండి అంటూ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కాదు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటకు త్రోసివేసి ఉన్నారు. ఆ సేవకుల గురించి, ఆనాటి అబద్ధ బోధకుల గురించి చెప్తున్న మాట. మీ మేలు కోరి మీకు బోధించేవారు కాదు వారు, మీరే వారిని వెంటాడాలని మిమ్మల్ని బయటకు తోసివేస్తున్నారు అంటాడు. అదే సమయంలో 4వ అధ్యాయం 17లో, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మీ విషయమై ప్రసవ వేదన కలుగుచున్నది అనే మాట వాడుతున్నాడు 4వ అధ్యాయం 19వ వచనంలో, గలతీ రాష్ట్ర పత్రిక 4:19లో. కాబట్టి పౌలు భక్తుడు ఆ సంఘము గురించి దుఃఖిస్తూ, విలపిస్తూ, ఏడుస్తూ ఎందుకు రాస్తున్నాడంటే, ఆయన ఆ సంఘాన్ని ప్రభు కొరకు సంపాదించుకొని, ఆ సంఘాన్ని నిర్మించి, ఆ సంఘాన్ని ఆధ్యాత్మిక అనుభవాల మధ్య ఎదిగింప చేస్తూ, ఆ సంఘం ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతున్న ఆ నేపథ్యంలో ఆయన అనుకోకుండా చెర జీవితానికి వెళ్ళగానే ఆయన రోమా చెరలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చి అబద్ధ బోధకులు వచ్చి ఆ సంఘములో చేరి అలజడి రేపుతున్నారు. ఆ సంఘాన్ని స్థాపించిన ఆ కాపరికి, లేకపోతే పౌలుకు ఎంతటి వేదన కలిగి ఉంటే ఈ మాటలు వాడుతాడో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు కొరకు సంపాదించిన సంఘము, క్రీస్తు కొరకు ప్రసవ వేదన పరి కన్నటువంటి ఆత్మీయ బిడ్డలు దేవుని వాక్యం నుంచి డైవర్ట్ అయిపోయి, డ్రిఫ్ట్ అయిపోయి, బయటికి వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన రీతిగా మరి జీవించడానికి తాము సమర్పించుకున్న అనుభవాలు కనబడ్డప్పుడు ఆ అబద్ధ బోధకుల గురించి చేసే హెచ్చరికలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి కడుపే వారికి దేవుడు, వారి నాశనమే వారు. ఇంకా కంటిన్యూ మాట్లాడితే, తాము సిగ్గుపడవలసిన విషయంలందు అతిశయపడుతున్నారు. తాము సిగ్గుపడవలసిన విషయంలందు వారు అతిశయపడుతున్నారు, అనగా ఎగ్జాల్టింగ్ దెమ్సెల్ఫ్ ఆన్ ద ఇష్యూస్ దట్ బ్రింగ్ షేమ్ టు దెమ్. చాలా బాధాకరమైన రీతిగా పౌలు చెబుతూ ఆయన ఏమంటే, దైవ సేవకుని యొక్క గురి కానీ, దర్శనం కానీ ఏ రీతిగా ఉండాలి, దేని పట్ల ఉండాలి అన్న దానికి 19వ వచనంలో, భూ సంబంధమైన వాటి మీద వారు మనసు ఉంచుతున్నారు, కానీ మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సో ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నారు. నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను ఆ పౌరస్థితి పరలోకములో ఉంది కాబట్టి ఆ పరలోకానికి చేరడానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తూ, సిద్ధపరచబడుతూ, మీరు కూడా నాతో కలిసి ఆ పరలోకము చేరాలని నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. కానీ కొందరు వచ్చి సంఘములో అలజడి రేపుతున్నారు. వారి నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వారు సిగ్గుపడవలసిన విషయాల మీద మరి సంగతులను అతిశయపడుతున్నారు అంటూ వారు భూ సంబంధమైన విషయంలోనే అతిశయపడుతున్నారు. కానీ మనము మన పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్ ఎక్కడ ఉందంటే పరలోకములో ఉంది. కాబట్టి మన పౌరస్థితి పరలోకములో ఉందంటే ఇక్కడ మన జీవితం ఏంటంటే యాత్ర. మనం యాత్రికులముగా, పరదేశులముగా వచ్చారు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో కానీ, అదే రీతిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కానీ మనము యాత్రికులము, పరదేశస్థులము అంటాడు, అనగా పరాయి దేశస్థులము. మన పౌరస్థితి అనగా మన సిటిజన్షిప్, మనం ఏ దేశానికి చెందిన వారమంటే ఆ పరలోక దేశానికి, ఆ పరలోక పట్టణానికి. అది మన స్వాస్థ్యం, అది మన వారసత్వము.
క్రీస్తుని వెంబడించిన అనంతరము క్రీస్తు మనకు అనుగ్రహించిన ఆ పరలోక స్వాస్థ్యము మనకు పర్మనెంట్ ప్లేస్. ఇక్కడికి యాత్రికులుగా వచ్చాం, పరదేశంలో మనం. చాలాసార్లు మన బిడ్డలు కొన్నిసార్లు వేరే దేశాలకు వెళ్తారు. వేరే దేశాలకు వెళ్ళి ఎంతకాలం అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ వీసా రెన్యూల్ చేసుకుంటుండాలి, వీసా రెన్యూల్ చేసుకుంటుండాలి. ఆ వీసా టైం అయిపోగానే ఎట్టి పరిస్థితుల్లో తిరిగి సొంత దేశానికి రావాలి. సొంత దేశానికి తప్పనిసరిగా రావాలి, ఎందుకంటే వీఆర్ ద సిటిజన్స్, భౌతికంగా భారతీయులు. అలాగే క్రైస్తవము అన్నప్పుడు మనము స్పిరిచువల్గా మన సిటిజన్షిప్ అనేది పరలోకం ఉంది. కాబట్టి ఈ లోకానికి, ఈ ప్రపంచానికి మనము యాత్రికులుగా వచ్చాం, పరదేశులుగా వచ్చాం. మనము ఎంతకాలము ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతకాలము పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా ఒకనాడు మన స్వదేశానికి తప్పనిసరిగా తిరిగి రావాలి. కాబట్టి మన పౌరస్థితి పరలోకం మన వాస్తవాన్ని ప్రతి విశ్వాసి కూడా గమనించాలి. ఈ లోకం శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు, నాకు కలిగినవి శాశ్వతం కాదు. ఒకవేళ నేను కలిగిన వాటన్నిటి బట్టి అతిశయపడ్డప్పటికీ కూడా ఒకనాడు వీటన్నిటిని విడిచి నేను వెళ్ళాలి, విడిచి వెళ్ళాలి, తప్పదు. ఈ కరోనా కాలంలో కోటీశ్వరులైన వాళ్ళు, కొత్త పెద్ద కోటీశ్వరులైన వాళ్ళు, కోట్లు ఖర్చు పెట్టి ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసిన వారు కూడా తాము రక్షించుకోలేకపోయారు. తాము ఈ లోకంలో జీవించిన కాలంలో 30, 40, 50, 60 సంవత్సరాల కాలంలో వారు సంపాదించిన ఫేమ్ కానీ, లేకపోతే వారు సంపాదించిన ఆస్తులు కానీ, ఐశ్వర్యాలు ఏవి కూడా తమల్ని ఆ ఐసీలోంచి బయటికి తీసుకుని రాలేకపోయారు సజీవంగా. కానీ పరలోక పౌరస్థితి పట్ల నీవు నేను గురి కలిగి ఉన్నప్పుడు, ఆ పరలోక స్వాస్థ్యాన్ని పొందాలన్న ఆసక్తితో నీవు నేను ఉన్నప్పుడు, ఆ పరలోక పట్టణం వైపు మన గురిని, మన దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఏలనగా మీరు మృతి పొందుతరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. మీరు పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకోండి అంటూ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ లోకానికి మృతి పొందారు అనగా, ఒకసారి క్రీస్తులో మీ జీవితాలు భద్రపరుచుకున్నప్పుడు ఈ లోకానికి కానీ, లోక ఆశలకు కానీ, లోక కోరికలు కానీ, లోక సంబంధమైన మరి ఆశల వలయములో కానీ మనము చిక్కుకొనకుండా మన జీవాన్ని క్రీస్తుకు సమర్పించాం. అవర్ లైఫ్ ఈజ్ రిజర్వ్డ్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ఆ క్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఆ పైలోకములో, ఆ పరలోకములో మనకు నిత్య జీవాన్ని స్వాస్థ్యముగా పెట్టి, ఈ యాత్ర ముగించిన వెంటనే ఆ స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహింపచేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ స్వాస్థ్యం కొరకు పైనున్న వాటి మీదనే మీ మనస్సు పెట్టుకోండి, పైనున్న వాటి మీదనే మీ దృష్టిని ఉంచకండి, మీరు పైనున్న వాటిని వెతకండి. ఎందుకంటే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మన లైఫ్ క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఈ లోకానికి మీరు మృతి పొందారు. బ్యాప్టిజం సమయంలో మీరు గమనిస్తూ ఉంటారు, ఆ బ్యాప్టిజం టబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటారో వారిని అడగవలసిన ప్రశ్నలు అడిగి ఆ తర్వాత వారిని వెల్లెలుకల ఆ టబ్లో పడుకోబెడతాం. ఎందుకంటే దే ఆర్ డెడ్ టు దిస్ వరల్డ్, ఈ ప్రపంచానికి వారు మృతి పొందారు అని. ఆ తర్వాత ఆ నీళ్ళలోంచి తిరిగి పైకి లేపుతాం, ఎందుకంటే క్రీస్తుతో కూడా లేపబడ్డవాడు. నేను వాట్సాప్లో ఒక బ్యాప్టిజం ఒకటి పెట్టాను, చూసారా? చూడలేదా మీరు? ఇంటికి పోయితే చూడండి. ఒక ఐస్ బెడ్ ఉంది,
ఒక ఐస్ బెడ్ ఉంది. ఆ ఐస్ బెడ్ కింద వాటర్ ఉంది. పాస్టర్ గారు లోపలికి దీంట్లోకి దిగి ఆ పెద్ద సుత్తితోని ఆ ఐస్ గడ్డలు పగలగొడుతున్నాడు. ఐస్ గడ్డలు పగలగొడతా ఉన్నాడు. నాకు మొదట అర్థం కాలేదు. ఐస్ గడ్డలన్నీ పగలగొడుతుంటే ఆ ఐస్ గడ్డలు చిమ్మిపోతున్నాయి. ఆ ఒక పారదీసి ఆ గడ్డలని పైకి పడేస్తున్నాడు. లోపల ఆ వాటర్, చల్లటి నీళ్ళు, ఆ నీళ్ళలో పాస్టర్ గారు అలాగే ఉన్నాడు. ఒక మనిషిని పడుకోబెట్టగలిగినంత స్థలాన్ని సిద్ధం చేసిన తర్వాత అప్పుడు పిలిస్తే, అప్పుడు బ్యాప్టిజం తీసుకున్న అబ్బాయి వస్తే ఆ చల్లటి నీళ్ళలో ఐస్ గడ్డల ఆ లేయర్ తీసేసిన తర్వాత ఆ ఐస్లో పడుకోబెట్టాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎవరు వాట్సాప్ చూడడం లేదనమాట. మరి చర్చి వాట్సాప్ గురించి ఇటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి. అంత చల్లటి నీళ్ళలో ఐస్ గడ్డల లేయర్ తీసేసిన తర్వాత ఆ లోపల ఉన్నట్టు ఆ చల్లటి నీళ్ళలో బ్యాప్టిజం కొరకు ఆ పాస్టర్ గారు దిగడం కానీ నేనైతే ఒప్పుకునేవాడిని కాదేమో బహుశా. సో మీ జీవము క్రీస్తుతో కూడా భద్రపరచబడింది. ఈ లోకానికి మీరు వృద్ధి పొందితిరి కాబట్టి ఆ జీవం ఏంటంటే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. అది మన గురి అయి ఉండాలి. అది మన గురి అయి ఉండాలి. ఆ మహిమరాజ్య ప్రత్యక్షతలో నా జీవం భద్రపరచబడిన నా జీవము తిరిగి సజీవమైనప్పుడు నేను అక్కడ ప్రత్యక్షపరచబడాలి. ఆ గురిని, ఆ దర్శనాన్ని నేను కలిగి ఉండాలి. దాని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. ఓపికతో కనిపెట్టు, వెయిటింగ్ అండ్ వాచింగ్, కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి ఈ 3వ అధ్యాయాన్ని మన గురి అనే ఆ అంశాన్ని ముగిస్తూ, ఏ విధము చేతనను మృతుల్లో నుంచి నేను పునరుద్ధానం పొందాలని గురి యొద్దకే పరిగెడుతున్నాను. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు కూడా అదే గురి కలిగి ఉండాలి. కాబట్టి మీరు కూడా పైనున్న వాటిని వెతకండి. ఎందుకంటే ఈ లోకానికి మీరు మృతి పొందారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడింది. రాకడ ప్రత్యక్షతలో మీరు సజీవులే. ఆ సజీవుని ప్రపంచంలో సదాకాలం నివసిస్తారు. ఆ గురికి మీరు కలిగి ఉండాలి. ఆ గురి మీకు కలిగి ఉండాలి. ఒక విషయాన్ని గ్యారెంటీగా చెప్తాను. మన పుట్టుక మన చేతుల్లో లేదు. మనము ఈ కాలములో ఇప్పుడు పుట్టాము, పెరిగాము. మనము లేని కాలం అంటూ కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. మనము లేని కాలం అంటూ కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. అలాగే మన మరణం కూడా మన చేతుల్లో లేదు. మనకన్నా చిన్నవాళ్ళు పోయారు, మనకన్నా పెద్దవాళ్ళు పోయారు. కానీ జననానికి మరణానికి మధ్య కాలంలో వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఒక తీర్మానం తీసుకోవాలి. మరణం తథ్యం కనుక ఆ అనుభవంలోనికి నేను వెళ్ళకముందు నేను ఎక్కడికి వెళ్తానో దాని పట్ల నా గురిని నేను కలిగి ఉండాలి. ఆ గురిని కలిగి ఉండాలి. ఆ దర్శనాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మన పౌరస్థితి, ఆ పౌరస్థితి పరలోకమందు. సో పౌల్ క్లోజింగ్ దిస్ చాప్టర్ సేయింగ్, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మన పౌరస్థితి పరలోకమందుంది. ఆ పరలోకము చేరటానికి మనము క్రీస్తును మాదిరిగా పెట్టుకొని ఆయనను అనుసరించిన దైవ సేవకుల వాక్యపు ప్రబోధాల మధ్య మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగింప చేయాలి. పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నన్ను పోలి నడుచుకునుడి అంటూ పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, పౌలు చెరలో ఉన్నప్పుడు ఆ సంఘములో ప్రవేశించిన అనేక మంది అబద్ధ బోధికుల ప్రవర్తనను అక్కడ ఎత్తి చూపిస్తూ వారి ముగింపు ఎలా ఉంటుందో తెలియచేస్తూ సంఘానికి ఇచ్చే హెచ్చరిక మన పౌరస్థితి పరలోకమందుంది. మీరు ఈ లోకానికి మృతి చెంది ఉన్నారు.
మీ జీవితము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది అంటూ చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ ఏనాడైనా ఎప్పటికైనా మేము ఈ లోకం విడవాల్సింది. ఈ శరీరంలోంచి ప్రాణము వెడలిపోకముందే మా జీవాన్ని క్రీస్తు ద్వారా దేవునిలో భద్రపరుచుకుని ఆ పరలోక పట్టణము చేరగలిగే ఆ దర్శనాన్ని మేమందరం కలిగి ఉండేటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.